రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. 15 రాష్ట్రాలలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ కాగా ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. 15 రాష్ట్రాలలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ కాగా ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం మీద 15 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 56 మంది మెంబర్స్కు సంబంధించిన పదవీకాలం అనేది కూడా పూర్తవుతుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళ పదవీకాలం అనేది కూడా పూర్తయ్యే లోపే వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళ ఎంపికకు సంబంధించి షెడ్యూల్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. 15 రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 3, బీహార్లో 6, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 1, గుజరాత్లో 4, హర్యానాలో 1, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానం, కర్ణాటకలో 4 స్థానాలు, మధ్యప్రదేశ్లో 5, మహారాష్ట్రలో 6, తెలంగాణలో 3, ఉత్తరప్రదేశ్లో 10, ఉత్తరాఖండ్లో 1, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 3, రాజస్థాన్లో 3. అయితే ఈ 13 రాష్ట్రాలు అంటే ఇటు ఒరిస్సా అదేవిధంగా రాజస్థాన్ కాకుండా మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో సభ్యుల యొక్క పదవీకాలం అనేది ఏప్రిల్ 2వ తారీఖు తోటి కంప్లీట్ అవుతుంది. మిగిలిన వాళ్ళ పదవీకాలం అనేది అంటే ఒరిస్సా నుంచి 3, రాజస్థాన్ నుంచి 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పదవీకాలం అనేది ఒక రోజు తర్వాత అంటే ఏప్రిల్ 3వ తారీఖున వీళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ అనేది కూడా ఉంది. సో దీనికి సంబంధించి షెడ్యూల్ కనుక చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ మొత్తం మీద 15 రాష్ట్రాలకు సంబంధించిన 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఈ రోజు షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 8వ తారీఖున విడుదలవుతుంది. అంటే ఫిబ్రవరి 8వ తారీఖున థర్స్డే నాడు గురువారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. నామినేషన్లన్నింటినీ కూడా దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 15వ తారీఖున ఆఖరి తేదీగా ఉంది. కాబట్టి ఈ రాజ్యసభ స్థానాలకు ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన నామినేషన్లన్నీ కూడా 15వ తారీఖుల్లో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అంటే 16వ తారీఖున నామినేషన్లు సరిగ్గా ఉన్నాయో లేదో అనేది పరిశీలిస్తారు. ఇక ఎవరైతే నామినేషన్లను విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఫిబ్రవరి 20వ తేదీన చివరి తేదీగా ఇవ్వడం కూడా జరిగింది. డేట్ ఆఫ్ పోలింగ్ వచ్చేసి ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా అవుతుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఫిబ్రవరి 29వ తారీఖు లోపు పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఇచ్చిన షెడ్యూల్లో పేర్కొనడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు ఉత్తర్వులన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా దీనికి సంబంధించి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఏదైతే ఈ మొత్తం 15 రాష్ట్రాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూసినట్లయితే బీజేపీ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న నెల్లూరుకు సంబంధించిన ఎంపీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కనకమెడల రవీందర్ కుమార్, ఈ ముగ్గురికి సంబంధించిన పదవీకాలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి కనకమెడల రవీందర్ కుమార్, ఈ ముగ్గురికి సంబంధించిన పదవీకాలం అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రిటైర్ కాబోతున్నారు కాబట్టి వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకోవచ్చు. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం చూసినట్లయితే వైసీపీ 3 స్థానాలను కూడా ఈజీగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలన్నింటి కూడా
మార్చిన నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా టీడీపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో 3వ స్థానం కోసం టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. టీడీపీ కూడా పోటీలో ఉండొచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలంటే కాంగ్రెస్ ఖాతాలోకి, 1 రాజ్యసభ స్థానం అనేది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి రిటైర్ అవుతున్న వాళ్ళలో కనుక చూసినట్లయితే 3 తెలంగాణ నుంచి రిటైర్ అవుతున్నారు. ముఖ్యంగా జోగినపల్లి సంతోష్ కుమార్తో పాటుగా బడుగుల లింగయ్య యాదవ్, అదేవిధంగా వడ్డిరాజు రవిచంద్ర, ఈ 3కి సంబంధించిన పదవీ కాలం అనేది కూడా ఏప్రిల్ 2వ తారీఖు తోటి కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీళ్ళలో కొత్త వాళ్ళను ఎంపిక చేయవచ్చు. అయితే బీఆర్ఎస్ ఎవరిని బరిలో నింపుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వైపు నుంచి చాలా పోటీ అనేది కూడా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా 2 రాజ్యసభ స్థానాల్లో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా, లేదంటే జాతీయ స్థాయి నేతలు ఎవరైనా పోటీలో ఉంటారనేది కూడా చూడాల్సింది. సాయి రైట్, థ్యాంక్ యూ సురేష్.